వింటూ కథ చెప్తే వినాలి. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, సీతాకోక చిలుకలందం, నెమళ్ళ నాట్యం, గలగలా పారే సెలయేళ్ళు. ఆ సెలయేరులో మోంటీ అనే పిల్ల ఏనుగు దాని అమ్మా నాన్నతో, స్నేహితులతో సరదాగా ఆడుకుంటూ ఆనందంగా జీవించేది. అనుకోకుండా ఆ అడవిలో మంటలు చెలరేగాయి. క్రమంగా అది మొత్తం అడవి అంతా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తున్నాయి. మోంటీ తన కుటుంబం కూడా భయంతో పరుగులు పెట్టారు. ఆ గందరగోళ పరిస్థితుల్లో త్రోపులాట జరగడం వల్ల మోంటీ తన కుటుంబం నుండి వేరైంది. అమ్మా, నాన్న అంటూ ఏడుస్తూ ప్రాణాల కోసం పరిగెత్తింది. ఇంతలో ఒక పెద్ద నదీ ప్రవాహం కనిపించడంతో తనను తాను రక్షించడం కోసం అందులోకి ప్రవేశించింది. హఠాత్తుగా నీటిలో ఏదో అలజడి చెలరేగింది. దాంతో మోంటీ ఆ ప్రవాహంలో అవతలి ఒడ్డుకి కొట్టుకుపోయింది. స్పృహ కోల్పోయింది. అవతలి ఒడ్డు జనసంచారం గల ప్రదేశం. అక్కడ ప్రిన్స్ అనే ఒక అందమైన బాలుడు ఆడుతూ పాడుతూ అలా రోజు ఆ నదీ తీరం వైపు వచ్చేవాడు. అలా వెళ్తూ మోంటీని చూశాడు. వెంటనే మోంటీ వైపు పరిగెత్తి వచ్చాడు. స్పృహ వచ్చేలా చేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి మోంటీ తన అమ్మా నాన్న నుండి దూరం అయ్యాడని గ్రహించాడు. చాలా దిగులు చెందాడు. అప్పుడు ప్రిన్స్ మోంటీని దగ్గర తీసుకుని జరిగిందంతా తెలుసుకున్నాడు. మోంటీకి ధైర్యం చెప్పి, మీ అమ్మా నాన్న దొరికే వరకు నువ్వు నాతోనే మా ఇంట్లో ఉండవచ్చు. ఇప్పటి నుండి మనం స్నేహితులం అని చెప్పాడు. మోంటీ ప్రిన్స్ని హత్తుకున్నాడు. తనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రిన్స్ వాళ్ళ నాన్న ఇంట్లోకి మోంటీని రానివ్వలేదు. అప్పుడు ప్రిన్స్ వాళ్ళ నాన్నతో గొడవపడ్డాడు. మోంటీని రానివ్వకపోతే తను కూడా ఇంటి నుండి వెళ్ళిపోతా అని బెదిరించాడు. దీంతో ఇష్టం లేకున్నా మోంటీకి ఇంట్లో చోటిచ్చారు. ఇదంతా చూసి మోంటీ ప్రిన్స్ మీద ప్రేమ పెంచుకున్నాడు. తన అమ్మ నాన్న దూరమైన ప్రిన్స్ ఉన్నాడని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో ప్రిన్స్ మోంటీకి అరటి పండ్లు ఇచ్చి, మోంటీ ఇవి తిను, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో అని అన్నాడు. మోంటీకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మా అమ్మలా ప్రిన్స్ నాకు అరటి పండ్లు తెచ్చి ఇచ్చాడని, అడగకుండానే ఆకలి తెలుసుకున్నాడని, ప్రిన్స్ లాంటి వాడు స్నేహితుడు అవ్వడం అదృష్టమని అనుకున్నాడు. అలా ప్రిన్స్ మోంటీల స్నేహం బలపడింది. ఒకరోజు ప్రిన్స్ పని మీద బయటకు వెళ్ళాడు. మోంటీకి ఒంట్లో నలతగా ఉండడంతో తనొక్కడే వెళ్ళాడు. ఈ ప్రిన్స్ వాళ్ళ నాన్న మోంటీని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాడు. నీ వల్ల నా కొడుకు మొత్తం మారిపోయాడు. వాడికి నువ్వే లోకం అయ్యావు. ప్రిన్స్ వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మందలించాడు. మోంటీ బాధతో ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ప్రిన్స్ ఇంటికి వచ్చేసరికి మోంటీ కనిపించలేదు. దీంతో వాళ్ళ నాన్నని అడిగితే, ఏమో నాకేం తెలుసు అని సమాధానం దాటవేశాడు. ప్రిన్స్ బాధతో మోంటీని వెతకడం ప్రారంభించాడు. మోంటీ కనిపించకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయాడు. అటుగా వెళ్తున్న సాధు చూసి, బాబు ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ప్రిన్స్ నా మోంటీ కనిపించడం లేదని చెప్పాడు. దాంతో ఆ సాధువు తన దివ్యశక్తితో చూసి, బాబు మోంటీ ఊరు చివర్లో మామిడి చెట్టు కింద కూర్చొని నీలాగే ఏడుస్తున్నాడు అని చెప్పాడు. ప్రిన్స్ స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపి వెంటనే ఆ మామిడి చెట్టు వద్దకు వెళ్ళాడు. ఏడుస్తున్న మోంటీని చూసి గట్టిగా హత్తుకున్నాడు. మోంటీ, నన్ను వదిలి నువ్వు ఎందుకు వచ్చావు? ఏమీ చెప్పలేదు. సరేలే, నేను అర్థం చేసుకోగలను నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మోంటీని తీసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. మోంటీని చూసి ప్రిన్స్ వాళ్ళ నాన్న కోపంగా చూశాడు. ప్రిన్స్, మోంటీ నీకు నేనున్నానని చెప్పాడు. ఇద్దరూ వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు ప్రిన్స్ వాళ్ళ నాన్న ఒక వ్యక్తికి మోంటీని బంధించమని చెప్తాడు. ప్రిన్స్ మోంటీ అలా బయటికి వెళ్తారు. ప్రిన్స్ మోంటీ కోసం అరటి పండ్లు తేవడానికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి మోంటీ మీద వల వేస్తాడు. మోంటీని ఒంటరిగా ఉంచడం మంచిది కాదని ప్రిన్స్ అరటి పండ్లు తేకుండానే తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసరికి మోంటీని బంధించడం చూస్తాడు. ఆ వ్యక్తిని కర్రతో కొట్టి గాయపరుస్తాడు. మోంటీని రక్షించి తీసుకెళ్తాడు. ఇదంతా చూసి ప్రిన్స్ మోంటీ ఇక్కడ ఉండడం మంచిది కాదని వాళ్ళ అమ్మా నాన్న వద్దకు చేర్చాలని నిర్ణయించుకుంటాడు. ఆ నది ఒడ్డున మోంటీ దొరికాడు గనుక దాని అవతల ఒడ్డున మోంటీ నివాసం ఉండవచ్చని అనుకున్నాడు. మోంటీని తీసుకొని తన అన్వేషణ ప్రారంభిస్తాడు. మరి ప్రిన్స్ తన ముందు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మోంటీని తన అమ్మానాన్నలతో కలపగలిగాడా లేదా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.